అండి అందరికీ. ఈరోజు మీ ముందుకి ఇంకో రెసిపీతో వచ్చాను. అదేంటంటే బీరకాయ పాలు కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఎంత సింపుల్గా చేసుకోవచ్చో నేను ఒకసారి చేసి మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ బీరకాయ, వెల్లుల్లి, పోపు దినుసులన్నీ చూసారు కదా. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, మినపప్పు, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే కరివేపాకు. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఆయిల్ వేసుకోండి, బాండి పెట్టుకొని వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇదే పోపు దినుసుల్లో ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందామండి, అది కూడా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, ఈ ఫ్రై అవుతున్నాయి. కొద్ది కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్, కొంచెం పసుపు, ఒక స్పూన్ ఉప్పు. ఇప్పుడు దీంట్లో బీరకాయలు వేసేసుకుందాం. చూసారు కదా, బీరకాయ అంతా వేసి బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుందాం కొంచెంసేపు. ఆ వాటర్ అంతా ఊరి బాగా మగ్గుద్ది. చూసారు కదా, బీరకాయ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు పాలు వేసుకుందామండి. మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. పాలు వేసుకొని శుభ్రంగా కలుపుకొని మూత పెట్టకూడదు, ఇంకా మూత పెట్టొద్దు, ఇలాగే కలుపుకోవాలి అంతే. అలా ఉడకాలి అది దగ్గరగా అయ్యే వరకు. ఇప్పుడు ఈ 4 వెల్లుల్లి బాగా మెత్తగా చితగొట్టి అదే బీరకాయ కూరలో వేసుకోవాలండి. ఇదే మంచి టేస్ట్ ఇస్తుంది, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఈ చితగొట్టిన వెల్లుల్లి దీంట్లో వేసుకొని కలుపుకోవాలండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఎవరికైనా సింపుల్గా అయిపోతుంది.